ఈ ప్రభువును రక్షకుడు అంటే యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు శుభములు. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. ఆరాధన అనేటువంటి అంశంలో మనం కొనసాగుతున్నాం. ఆరాధన అనేటువంటిది కొన్ని పదాలని హెబ్రేలో, గ్రీకులో, ఇంగ్లీష్లో చూసాం. ఓకే. ఆ పదాల యొక్క అక్షరార్థం చూసాము, భావార్థము చూసాం. ఆ భావం ఏంటో అది చూసాం. ఓకే. ఆరాధన యొక్క అక్షరార్థము హెబ్రేలో షక అన్నారు. షక అంటే టు బౌ డౌన్ టు డూ హోమేజ్ అని. టు బౌ డౌన్ టు డూ హోమేజ్. ఓకే. శరీరము, మనస్సు, భావములన్నీ కూడా సిద్ధపాటు కలిగి ఆయనకి వంగటం, ఆ నేల మట్టుకు వంగటం, షక్క అని హెబ్రీలో మనం చూసాం. ఆ తర్వాత గ్రీకులో పదం చూసాం గతంలో. ఆ గ్రీకులో పదం ఏంటంటే ప్రోస్కోనియో అనే పదం. ప్రోస్కోనియో అనే పదం. టు మేక్ ఒబేసియన్స్, లేకుంటే టు రెఫరెన్స్ టు అని చెప్పని అర్థం ప్రోస్కోనియో అంటే. ఓకే. అది గ్రీక్లో. ఆ తర్వాత కొన్ని పదాలు లాట్రియా అని కొన్ని పదాలు కూడా చూసాం. ఇంగ్లీష్లో అయితే వర్షిప్ అన్నారు. వర్షిప్ అంటే వర్త్ ప్లస్ షిప్. వర్త్ ప్లస్ షిప్, విలువ ప్లస్ స్థితి, విలువ ప్లస్ స్థితి, విలువ గల స్థితి. ఆ వర్షిప్ అనే పదాన్ని మనం చూసాం. వర్షిప్ అంటే అర్థం ఏంటంటే టు డిక్లేర్ ద వర్త్ ఆఫ్ గాడ్. టు డిక్లేర్ ద వర్త్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విలువను బయలుపరిచేటు. అంటే అందుకని గోరిపిల్లకు సాగిలి పడ్డారు, సాష్టాంగ నమస్కారం చేశారు ఆ కొటాను కొట్ట దేవదూతలు. ఓకే. ఈ పదాలు మనం ఇంతకుముందు అక్షరార్థము భావార్థాన్ని కూడా చూసుకున్నాం. అక్షరార్థము ప్లస్ భావార్థము చూసుకున్నాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఆరాధన యొక్క నిర్వచనం చూడబోతున్నాం. నిర్వచనం, దాని యొక్క ఎలా నిర్వచిస్తే ఆ పదం ఆరాధన అంటే ఏంటి, దాని నిర్వచనం ఏంటి అనే సంగతి చూడబోతున్నాం. ఓకే. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆరాధన అంటే దాని నిర్వచనం ఏంటంటే, ఒకటి, దేవుని యొక్క విలువను లేక ఆయన యోగ్యతను బయలుపరిచేదే ఆరాధన. జాగ్రత్త గమనించండి. అది ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10, 11 వచనాలు మనం చదువుకోవచ్చు. 4 ప్రకటన 4 అధ్యాయము 10, 11 వచనాలు. దేవుని యొక్క విలువను లేక ఆయన యోగ్యతను బయలుపరిచేదే ఆరాధన. దాని డెఫినేషన్. ఇంకొక డెఫినేషన్ ఒకటి చూస్తాం. దేవునిపై గల జ్ఞానమును బట్టి, దేవునిపై గల జ్ఞానమును బట్టి, అంటే దేవునికి ఒక జ్ఞానం ఉంది ఆయనకు. ఆయన సర్వజ్ఞాని. ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి మన హృదయ స్పందనతో, మన హృదయం స్పందిస్తుంది దేవుణ్ణి చూస్తే. లేకపోతే దేవుడు అంటే మన కళ్ళతో చూడలేము, కానీ దేవుడు అనే మనకు మామూలు ఎప్పుడైతే వస్తుందో మన హృదయంలో స్పందన బయలుదేరుతుంది. దాని వెంట వచ్చు మర్యాదపూర్వకమైన క్రియలతో కూడినది ఆరాధన. ఆ యొక్క హృదయ స్పందన ఎలా వస్తుందో దాని వెంట వచ్చేటువంటి మర్యాదపూర్వకమైన క్రియలు, అంటే శరీర క్రియలు, ఆ కూడినది ఆరాధన. అంటే దేవునిపై గల జ్ఞానము, ఆ జ్ఞానాన్ని బట్టి హృదయ స్పందనతో దాని వెంట వచ్చేటువంటి మర్యాదపూర్వకమైనటువంటి క్రియ ఏదైతే ఉంటుందో ఆ క్రియతో కూడినది ఆరాధన. ఇప్పుడు దేవుడిని నేను ఆరాధించాలనుకున్నాను, తండ్రి అంటాం. అదన్నమాట క్రియ. మర్యాదపూర్వకంగా ఉండాలి క్రియ. ఆ హృదయంలో స్పందన, అది ఆరాధన. మనము లోకసువార్త 18వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని చూస్తే, ఇద్దరు మనుషులు ప్రార్థన చేసేదానికి వెళ్తారు. ఓకే. వాళ్ళు చూడండి, ప్రార్థన చేయుటకు 18వ అధ్యాయం, లోకసువార్త 18వ అధ్యాయము 10 నుంచి 14 దాకా, అంటే ఒక 5 వచనాలు చదువుకుందాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయంలోకి వెళ్ళిరి. ఈ ప్రార్థన చేసేదానికి దేవాలయానికి ఇద్దరు మనుషులు వెళ్ళిపోయినారు. వాళ్ళలో ఒకడు పరిచయుడు, ఒకరి సుంకరి. ఒకడేమో పరిచయుడు, ఒకరేమో సుంకరి. తామే నీతిమంతులమని ఇతరులు తృణీకరించేటువంటి వాని గురించి యేసు ప్రభు ఈ యొక్క కథ చెప్తున్నాడు. ఇది కథ, జరిగినటువంటి స్థితి. ఒక కల్లబొల్లి అనగనగా ఒక రాజు అలా కథ కాదు, ఇది జరిగినటువంటిది. వాళ్ళు ఒకడేమో పరిచయుడు. ఈ పరిచయుడు ఎలా ఉంటాడంటే, నేనే నీతిమంతుల్ని, నాకంటే మిగతా వాళ్ళు ఎవరు నీతిమంతులు లేరు
అని చెప్పినటువంటి భావంతో ఉన్నటువంటి వాడు. ఒకడేమో సుంకరి. ఓకే. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను, చూడండి, ఇతర మనుషులతో పోల్చుకుంటున్నాడు. ఈ సుంకరి వలెనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపన్న అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏమేం ప్రార్థన చేస్తున్నాడు ఈయన? పరిసయుడు ఆ మాటలు వల్లిస్తున్నాడు. నేను చోరులను కాదు, అన్యాయస్తులు కాదు, వ్యభిచారిని కాదు, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకర వలనైనను ఉన్నదందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నానని చెప్పని వారానికి 2 మార్లు ఉపవాసము చేస్తున్నాను. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నానని చెప్పని తనలో తాను ప్రార్థించుతున్నాడు. అయితే సుంకరే దూరముగా నిలిచి చూడండి, ఆయన అలా ప్రార్థన చేశాడు పరిసయుడు. సుంకరి అయితే ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. ఆ మర్యాద పూర్వకము ఆ క్రియ చూడండి, రొమ్ము కొట్టుకొనుచు, అయ్యా తండ్రి, దేవా, పాపినైనా నన్ను కరుణించు అని పలికెను. దేవుని పైన ఉన్నటువంటి ఆ యొక్క హృదయ స్పందన, ఆ మర్యాద. ఆకాశం వైపు పైన తలెత్తలేదు ఈ సుంకరి. పరిసయుడైతే తల ఎత్తినాడు పైకి, సుంకరి అయితే తల ఉంచుకున్నాడు. పాపిని నన్ను కరుణించయ్యా అని పలికిన. అతని కంటే ఇతడు అంటే పరిసయుడు కంటే సుంకరే నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిన నిమిత్తం చెప్పుచున్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి, అక్కడే డిక్లేర్ చేసేసాడు. ఎవరు నీతిమంతుడు తేలిపోయింది. మేమే నీతిమంతులు అనుకున్నటువంటి పరిసయుడు, నువ్వు అవినీతిమంతుడు రా అని చెప్పన్నాడు. పాపిని అనుకున్నటువంటి సుంకరి, ఇదిగో నీతిమంతుడు. తను తాను తగ్గించుకున్నవాడు, తను తాను హెచ్చించుకున్నటువంటి వాడు తగ్గించబడతాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అలాగో దేవుడు చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు మర్యాదగా నడుచుకున్నారు? ఎవరు తన శరీర క్రియలతో దేవుణ్ణి ఆరాధించినారు? ఎవరు ప్రార్థన చేశారు? ఆ స్పందన ఎలా ఉంది? పరిశీలన స్పందన ఎలా ఉంది? ఆ శంకరి స్పందన ఎలా ఉంది? హృదయంలో స్పందన. పరిశీడైతే ఎలా ఉన్నాడు? అహంకారంతో. చూడండి, నేను అన్యాయస్తులు కాదు, చోరుడు కాదు, గర్వము. ఆ గర్వముతో చెప్పినటువంటి మాటలు పలికినాడు. అది మర్యాదపూర్వకమైనటువంటి మాటలు కాదు. ఆ హృదయంలో ఆ స్పందన, దేవుని యొక్క భయం రాలేదు. దేవుని యొక్క ఆయన యొక్క వర్త్ ఎలా ఉందో ఆ వర్త్ని తెలుసుకోలేదు. ఈయన చెప్పకపోతే దేవుడికి తెలియదా? దేవుడికి ఆ జ్ఞానం లేదా? నువ్వు వారానికి 2 సార్లు ఉండే సంగతి దేవుడికి తెలియదా? నువ్వు దశంభాగం ఇస్తున్న సంగతి దేవుడికి తెలియదా? నువ్వు దొంగవో, అన్యాయస్తుడివో, విషారువో అనే సంగతి దేవుడికి తెలియదా? నువ్వు ఎందుకు చెప్పుకోవాలి? నీ హృదయ స్పందన బట్టి నువ్వు అనీతిమంతుడిగా తీర్చబడ్డావు. అయితే సుంకరైతే నీతిమంతుడైనాడు. ఆ హృదయ స్పందన, పాపినైన నన్ను దేవా, పాపినైన నన్ను కరుణించయ్యా. ఆ హృదయంలో స్పందన, ఆ యొక్క భయము, ఆ యొక్క గౌరవము దేవుని అక్కడ చూపించాడు. దీనినే ఆ యొక్క నిర్వచనం ఏంటిది? దేవునిపై గల జ్ఞానమును బట్టి హృదయ స్పందనతో దాని వెంట వచ్చు మర్యాదపూర్వకమైన క్రియలతో కూడినదే ఆరాధన. అలాగా నువ్వు చేస్తే, ఆ మర్యాదపూర్వకంగా నీ హృదయంలో చూస్తే ఇదే ఆరాధన దేవునికి. మనం చేసేటువంటి ఆరాధన ఆదివారం నాడు చేసేటువంటిదే కాదు. ఆదివారం చేసేది కూడా ఆరాధనే, కానీ అది మాత్రమే కాదంటున్నాను. ఇంకొక నిర్వచనం, దేవుని బట్టి హృదయము పరవశించుట లేక ఉప్పొంగి చేయుట ఆరాధన. దేవుని బట్టి హృదయం ఏం చేస్తుందంటే పరవశిస్తుంది, ఉప్పొంగి చేస్తుంది ఆరాధన.
చాలా మంది ఆదివారం ఆరాధన లేకుంటే ఇంకొక రోజు ఎక్కడో కూటాలు జరుగుతున్నాయంటే ఆ హృదయం పరవశిస్తుంది. నేను దేవునితో కలుసుకోవాలి, సహవాసంలో కలుసుకోవాలి, దేవుని ఆరాధించాలి అని ఆ హృదయం ఏం చేస్తుందంటే పరవశిస్తుందంట, లేకుంటే ఉప్పొంగ చేస్తుందంట. అదే ఆరాధన. నీ హృదయ స్పందన, ఆ హృదయము ఎట్ట పరవశిస్తుందో, ఎట్ట ఆనందిస్తుందో, ఎట్ట గంతులేస్తుందో, ఆ ఎలా ఉప్పొంగుతుందో హృదయము, అదే ఆరాధన. ఆ ఉప్పొంగుట, పరవశించుట హృదయంలో కలకపోతే అది ఆరాధన కాదు. నువ్వు సిట్టింగ్ అవుతావు, కేవలం సిట్టింగ్, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఓకే, ఇంకొకటి ఏంటి నిర్వచనము? దేవుని బట్టి హృదయము ప్రవశించుట లేక ఉప్పొంగు చేయుట ఆరాధన. కీర్తన 45 అధ్యాయము 1వ వచనం. కీర్తనలు 41, 45 అధ్యాయము 1వ వచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. త్వరగా రాయవలన కలం. హృదయం ఎలా ఉంటుందంట? బహుగా ఉప్పొంగుతుంది. నాలుక ఏం చేస్తుంది? రచిస్తుంది, పలకుతుంది. నాలుక త్వరగా రాసేటువంటి రాత స్పీడ్గా రాస్తుంది. అలాగూ త్వరగా కదులుతుంది అన్నమాట, మూవ్ అవుతుంది చెయ్య. ఆ కలమ వల్ల నాలుక ఉంది అంటే దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని ప్రార్థించడానికి, దేవుని ఆరాధించడానికి మన నాలుక త్వరపడుతుంది. పాట పాడటానికి, వాక్యం చదవటానికి, ఉప్పొంగుట. అది అన్నమాట ఆరాధన అంటే. ఒక దివ్యమైన సంగతితో, మగబిడ్డ పుడితే ఉప్పొంగటం కాదు, రాత్రి తగిలితే ఉప్పొంగటం కాదు, అది కాదు. దేవుణ్ణి ఆరాధించడం ఒక దివ్యమైన సంగతితో నీవు హృదయం ఉప్పొంగితే అది ఆరాధన. ఓకే, 3 డెఫినేషన్లు అయినాయి. ఇంకొక 4వ డెఫినేషన్. దేవుని సంతోషపరచుట లేక మహిమపరచుటే ఆరాధన. దేవుని సంతోషపరచాలా లేకుంటే దేవుని మహిమపరచాలా, ఇది ఆరాధన. ఏంటి ఆరాధన? దేవుని సంతోషపరచుట లేకుంటే దేవుని మహిమపరచుట. ఆరాధనకి 4 డెఫినేషన్ చెప్పాం. ఒకటేంటి? దేవుని యొక్క విలువను లేక సారీ దేవుని యొక్క విలువను లేక ఆయన యోగ్యతను బయలుపరిచేటువంటిది ఆరాధన. లేదంటే ఇంకొకటి రెండోది ఏంటంటే దేవునిపై గల జ్ఞానమును బట్టి హృదయ స్పందనతో దాని వెంట వచ్చు మర్యాద పూర్వకమైనటువంటి క్రియలతో కూడినది ఆరాధన. మూడవది సారీ దేవుని బట్టి హృదయము ప్రవశించుట లేక ఉప్పొంగుట ఆరాధన. ఇక 4వది దేవుని సంతోషపరచుట లేకుంటే దేవుని మహింపరచుట ఆరాధన. నువ్వు చేసేటువంటి ఆ యొక్క స్పందన లేకుంటే హృదయ స్పందన, నీ తల వంచటము, నీ బాడీ ప్రజెంట్ ఎలా ఉండాలంటే దేవుని సంతోషపరచాలి, దేవుడు ఆనందించాలి నువ్వు చేసేటువంటి దాన్ని బట్టి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అపవాదికి మహిమ కాదు, దేవునికి మహిమ రావాలి. మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు, 15 అధ్యాయము 9వ వచనం. వేషధారులారా అంటాడు అక్కడ. అలా ఉండకూడదు మనం. వేషధారులారా, కొంతమంది ఆరాధనకు ఎందుకు పోతున్నారో తెలియదు. పోతారు, పాటలు పాడుతున్నట్టే ఉంటారు, వాక్యం విన్నట్టే ఉంటారు, కానుకలు ఇస్తారు, తిరిగి వస్తారు, ఏ ఒక్కట కూడా నేర్చుకోరు, దేవుని భయమే ఉండదు. మిగతా బయటకు వస్తే అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు. అటువంటి వాళ్ళు ఏమన్నాడంటే వేషధారులారా అంటున్నాడు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. పెదవులతో గణపరిచేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హృదయము దేవునికి దూరంగా ఉందంట. ఆ మనుషులు కల్పించినటువంటి పద్ధతుల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుడు చెప్పినటువంటి పద్ధతులు కాదు, మనుషులు కల్పించే పద్ధతుల ద్వారా ఆరాధిస్తారు. వాళ్ళ ఆరాధన వ్యర్థము అంటున్నారు, వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారంటే. ఇలాంటిది ఆరాధన. దేవుని మహిమపరచడం కాదు, దేవుని అగౌరవపరుస్తున్నావు.
దేవునికి మహిమ రావటం లేదు, అపవాదికి మహిమ వస్తుంది. ఆది కాండము 8:21. 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను నాంఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమి మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అన్నాడు. ఒకే ఒక బలి ఇచ్చినాడు. నోవహు బలి ఇచ్చిన తర్వాత ఆ ఇంపైన సువాసన నాంఘ్రానించి, ఆ స్మెల్ని ఆనందించి, ఒక సువాసన అంటే అది స్మెల్ను బట్టి, ఆయనకే ముక్కులు దాన్ని బట్టి కాదు, చేసేటువంటి భక్తితో హృదయంతో చేసేటువంటి దాన్ని బట్టి, ఓహో ఇంత భయంతో ఉంటున్నాడు, నా మీద ఎంత ఆ, మహిమ, నన్ను ఘనపరుస్తున్నాడు, నన్ను మహిమపరుస్తున్నాడు, నాకు విలువిస్తున్నాడు ఈయన. దాన్ని బట్టి నాంఘ్రానించి అంటాడు. నాంఘ్రానించి, ఓకే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయంలో ఉన్న ఆలోచన బాల్యం నుంచి చెడ్డదంటాడు. బాల్యం అంటే చిన్న బిడ్డని కాదు అర్థము, యవ్వనంలో ఉన్నటువంటి వాడు 16, 17 వచ్చిన తర్వాత వాళ్ళ హృదయం ఆలోచన చెడ్డదిగానే ఉంటుంది. కాబట్టి నరులు ఆ యొక్క అలాగా మంచి దీంతో చేస్తే, ఆ హృదయం మంచి ఆలోచనతో ఉంటే, చెడ్డ ఆలోచన కాకుండా, అప్పుడు దేవుడు మన ఎడల సంతోషిస్తాడు. ఓకే, దేవుడు అప్పుడు మహిమపరచబడతాడు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే డెఫినేషన్ అంటే, నాలుగవది దేవుని సంతోషపరచుట, లేకుంటే దేవుని మహిమపరచుటే ఆరాధన. ఏంటి ఆరాధన అంటే? డెఫినేషన్ ఏంటి? దేవుని సంతోషపరచుట, లేక దేవుని మహింపరచుట. మనం కీర్తనలు అంటే ప్రకటనలు చూసాం కదా, ఆ మహిమ ఘనత నీకే చెందును, సాగిలపడ అలాగనమాట. వర్షిప్ ఈజ్ ఏ స్పెసిఫిక్ యాక్ట్. వర్షిప్ ఈజ్ ఏ స్పెసిఫిక్ యాక్ట్ ఆర్ యాక్ట్స్ ఆఫ్ హోమేజ్, ఓకే, రెండర్డ్ టు గాడ్. ఆ స్పెసిఫిక్ గా ఆ సెన్స్ ఏదైతే చేస్తున్న పని, దాన్నే ఆరాధన అంటాం. ఒక ప్రత్యేకంగా చేస్తే, ఆ ప్రత్యేకంగా క్రియ జరిగితే దానినే ఆరాధన అంటాం. దేవునికి ఇది హోమేజ్. ఓకే, ఆ తర్వాత ఆరాధన యొక్క వివరణ ఇస్తాం. జాగ్రత్తగా గమనించండి. ఆరాధన యొక్క వివరణ. ఆరాధన డెఫినేషన్ అయిపోయింది, దాని యొక్క వివరణ చెప్తాను ఇప్పుడు. ఆరాధన యొక్క వివరణ ఏంటంటే, ఆరాధన అనగా కేవలము చర్చికి వెళ్ళడము మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. చర్చికి పోతున్నాడే, రెగ్యులర్గా పోతాడు, వస్తాడు, కానుకలు ఇస్తారు, వస్తారు. రెగ్యులారిటీ ఉంటుందంటే రెగ్యులర్, టైంకి పోతారంటే టైంకి పోతారు, అంతే. కేవలం పోతున్నాము, వస్తున్నాం, నేను ఆరాధనకు పోతున్నాను, నేను క్రిస్టియన్ని అని చెప్పి అనుకుంటే పొరపాటు. పొరపడుతున్నావు, అది ఆరాధన కాదు. కేవలము పోవటము రావటమే. ఓకే, ఆరాధన అంటే ఏమిటో నీకు తెలిస్తే, నేను అనుభవించుతున్నది ఆరాధన కాదా అని నీకు తెలుస్తుంది. ఆరాధన అంటే ఏందో తెలియాలి. అది ఆరాధన అంటే తెలియకుండానే యేసుక్రీస్తు ఆరాధన పాత్రుడు కాదు అని చెప్పి నేను వేస్తున్నాను. అసలు ఆరాధన అంటే ఏందో తెలియాలి కదా. ఆరాధన అంటే ఏదో తెలిస్తే నువ్వు అనుభవిస్తున్నటువంటిది ఆరాధన కాదా అని నీకు తెలుస్తుంది. అలా ఆరాధన అంటే ఏదో తెలియకుండా ఉంటే నువ్వు అనుభవించేది ఆరాధన కాదో నీకు తెలియదు. ఈ వాక్యము నా కొరకే చెప్పబడింది అని అనుకుంటే అది ఆరాధన. అబ్బా, నా కోసంగా నా హృదయాన్ని నాకు జ్ఞానోదయమైంది, నా హృదయం తెరవబడింది, ఈ వాక్యం మీరు నా కోసం చెప్పాడు, నేను మనసు మార్చుకోవాలా అనుకుంటే అది ఆరాధన. నా కోసమే చెప్పినావా నువ్వు అనుకుంటే అది ఆరాధన కాదు. అన్నీ నా కోసమే చెప్తుంటాడా ఆయన చెప్పి అనుకుంటాను. అట్ట కాదు. నా కోసమే నా జీవితాన్ని మార్చుకోవాలి నేను. ఓకే, అది వివరణ.
ప్రేమ అనే పదము మనకు ఎంత ఎరుకైందో అలాగనే ఆరాధన అను పదము కూడా అంతే ఎరుకైంది. ప్రేమ అంటే మనకు చాలా విషయం తెలుసు, అలాగనే ఆరాధన కూడా. కానీ బయట నుండి ప్రేమను నిర్వచించుట, గ్రహించుట ఎంత కష్టమో అలాగనే ఆరాధన గ్రహించుట కూడా అంతే కష్టం. ప్రేమని నువ్వు నిర్వచించలేవు, ప్రేమని నువ్వు గ్రహించలేవు. ఆ ప్రేమ ఎలా ఉంటుందో అలాగనే ఆరాధన కూడా ఉంటుంది. ఆ ఆరాధన అంటే అలా రావాలి, ఆ భావం రావాలి, ఆ యథార్థం రావాలి, దేవుడు మెచ్చుకోవాలి. గులాబీ సుగంధము, పరిమళము లేక తేనె యొక్క రుచిలోని మాధుర్యాన్ని వర్ణించుట కంటే ఎక్కువ సులభంగా ఆరాధనని వర్ణించవచ్చు. నువ్వు ఒకవేళ గులాబీని వర్ణిస్తావేమో, ఓకే, చాలా కష్టం. సుగంధాన్ని వర్ణించాలి, చాలా కష్టం. పరిమళం, మంచి సువాసన, దాన్ని నువ్వు ఏం చేస్తావు, వర్ణించాలి, కష్టం. తేనెని వర్ణించాలంటే తేనె రుచి కలిగినటువంటిది, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అది నువ్వు వర్ణించలేవు. అంటే వాటికన్నిటికంటే కూడా ఆరాధన సులభంగా వర్ణించవచ్చు. ఆరాధన భయముతో దేవుని గణపరచుట, దేవునికి లోపడుట అంటే వర్ణించవచ్చు, అనుభవించవచ్చు కూడా. జ్ఞానేంద్రియములను అంటే మన జ్ఞానేంద్రియాలను ఉపయోగించుట దేవుని అట్ల, అది ఆరాధన యొక్క వివరణ. అది ఆరాధన యొక్క వివరణ. ముగింపుకు వస్తాం. ముగింపులో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఓకే, అంటే మనము ఒక 4 వివరణ ఇచ్చాం. 4 వివరణ ఆరాధనకు అంటే ఏంటో మనము దాని యొక్క వివరణ ఇచ్చాం. కేవలం చర్చికి పోయిస్తే మాత్రమే నువ్వు ఆరాధన అనుకుంటే పొరబడినట్లే. ఆరాధన అంటే ఏంటో నీకు తెలిస్తే నువ్వు కరెక్ట్గా అనుభవించగలవు, ఆరాధించగలవు. అలాగే ప్రేమను కంటే కూడా నువ్వు ఎలా వర్ణించలేవు, అలాగనే ఆరాధన కూడా నువ్వు వర్ణించలేవు. గులాబాన్ని వర్ణించవచ్చు, సుగంధాన్ని వర్ణించవచ్చు, పరిమళాన్ని వర్ణించవచ్చు, తేనె కూడా నువ్వు వర్ణించవచ్చు. కానీ ఆ మాధుర్యాన్ని అలా కష్టమైనవి కానీ వాటిని వివరించుట అయితే దానికంటే సులభంగా ఆరాధనని మనము వర్ణించవచ్చు. జ్ఞానేంద్రియాలు ఉపయోగించి చేసేదే ఆరాధన. ముగింపు, దేవుడు ఆరాధనకు పాత్రుడు. ముగింపులో మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి అంశం ఏంటి? దేవుడు ఆరాధనకు పాత్రుడు అనేది. దేవుడికి ఆ వర్త్ ఉంది, దేవుడికి ఆ విలువ ఉంది. అంటే దేవుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. తండ్రి అయిన దేవుడు ఆరాధనకు పాత్రుడు, కుమారుడైన దేవుడు ఆరాధనకు పాత్రుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆరాధనకు పాత్రుడే. వాడికి ఉన్నటువంటి విలువ అలాంటిది, వాళ్ళకు ఉన్నటువంటి మహిమ అలాంటిది. కాబట్టి దేవుడు ఆరాధనకు పాత్రుడు. అందుకనే మరి ఆదికాండం యోహాను సువార్త 4:24 అది చెప్పాడు. దేవుడు ఆత్మ కనుక అన్నాడు. అంటే దేవుడు ఆరాధనకు పాత్రుడు అని చెప్పాను. అక్కడ దేవుడు అంటే తండ్రి అని చెప్పింది మనం అనుకున్నాం, కానీ తండ్రి కాదు అక్కడ. తండ్రి కూడా ఆరాధనకు పాత్రుడే, కుమారుడు కూడా ఆరాధనకు పాత్రుడే, పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనకు పాత్రుడు అన్నాడు అక్కడ. దీన్ని చాలా మంది డిఫెండ్ చేయలేక పొరపడుతున్నారు. చూడండి 4వ అధ్యాయం యోహాను సువార్త 23:24. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించకాలం వచ్చున్నది అన్న. తండ్రిని ఆరాధించవచ్చు, తండ్రిని ఆరాధించమని చెప్తాడు ఆయన. అంతే. యేసు ప్రభువు తండ్రిని ఆరాధించమంటే, తండ్రి ఏమో యేసు ప్రభుని ఆరాధించమంటాడు. అంతే తేడా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద అందే ప్రతి సృష్టము ఆయనని ఆరాధించాలి అని చెప్పిన తండ్రి యేసు క్రీస్తుని ఆరాధించమని చెప్తాడు. ఇక్కడేం చెప్తాడు? యోహాను సువార్త 4:24లో యేసు ప్రభు తండ్రిని ఆరాధించమని చెప్తాడు. అంతే తేడా, ఇకనేం లేదు. ఓకే, ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలము వచ్చున్నది. అయితే అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రి కోరిక అది. తండ్రే కోరిక కాదు, కుమారుడు కోరిక కూడా అదే. కుమారుడు కోరికే కాదు, పరిశుద్ధాత్మ కోరిక కూడా అదే. తండ్రి కోరుతున్నాడు కదా, తండ్రికే ఆరాధన. తండ్రిని ఆరాధించమన్నాడు కదా, తండ్రిని ఆరాధించాలనేటువంటిది డిఫైన్డ్ తప్పు. తండ్రికే అనే లేదు, తండ్రి కోరుచున్నాడు. తండ్రిని ఆరాధించు అన్నడే కానీ తండ్రిని మాత్రమే ఆరాధించు అని అనలేదు. తండ్రి మాత్రమే కోరుకుంటుండని చెప్పనలేదు. ఓకే, దేవుడు ఆరాధన పాత్రుడు. అది మనం నేర్చుకున్నటువంటి అంశం.
But the hour cometh, and now is when the true worshipper shall worship the Father in spirit and in truth. For the Father seeketh such to worship him. God is spirit, and God is spirit. దేవుడు కోరుకుంటున్నాడు, గాడ్ ఈజ్ స్పిరిట్, అండ్ దే దట్ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఇన్ ట్రూత్. నరుడు ఆరాధనకు పాత్రుడు కాదు. దేవుడు ఆరాధనకు పాత్రుడు. అంటే దేవుడు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, దైవత్వం. నరుడు ఆరాధనకు పాత్రులు కారు. ఓకే. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పాదం మీద పడి నమస్కారం చేశాడు. అందుకు పేతురు ఏమంటాడు, నువ్వు లేచి నిలువు, నేను కూడా నరుడిని అని చెప్పన్నాడు. నరుడు ఆరాధనకు పాత్రుడు కాదు. నేను నీలాంటి ఒక మనిషినే, నేను కూడా నరుడిని అని చెప్పన్నాడు పేతురు. దేవదూతలు కూడా ఆరాధనకు పాత్రులు కాదు. ప్రకటన గ్రంథం 19 అధ్యాయం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి. దేవదూతలు కూడా అంటుంది, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చి చెప్పు, నీ సహోదరులతో సహదాసుడు, నేను కూడా సహదాసుడు, నువ్వెలా దాసుడు, నేను కూడా అలా దాసుడిని, నన్ను వద్దు అంటే దేవదూతలు కూడా ఆరాధనకు పాత్రలు కారు అని చెప్పని చెప్తున్నాడు. ఓకే. ఎంత గొప్పవాడైనా సువార్థికుడే, ఆరాధనకు పాత్రుడు. నరుడు ఆరాధనకు పాత్రుడు కాడు. అందుకని పేతురు చెప్పాడు, నేను కూడా నీలాంటి నరుడినే. ఒకే దేవతలతో కూడా చెప్పారు, నేను ఆరాధన పాత్రుడు కాదని చెప్పన్నారు. హెబ్రీ పత్రిక 1:6 మరియు ఆయన భూలోకమునకు ఆది సంబుద్ధిని మళ్ళా రప్పించినప్పుడు దేవదూతలు అందరూ చూడండి, యేసు ప్రభువు ఆరాధన పాత్రుడు అని చెప్పిన తండ్రిని దేవుడు చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 1:6 మరియు ఆయన భూలోకమునకు ఆది సంబుద్ధిని మళ్ళా రప్పించినప్పుడు దేవుని దూతలు అందరూ ఆయనకి నమస్కారము చేయవలని చెప్పొచ్చు. దేవదూతలు అందరూ కోట దేవదూతలు, ఆ 24 పెద్దలు, ఆ 4 జీవులు ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గొర్రె పిల్లకు. కాబట్టి తండ్రిని దేవుడు యేసుక్రీస్తుని చెప్తే యేసుక్రీస్తు తండ్రిని ఆరాధించమన్నాను. తండ్రి మాత్రమే అని చెప్పి అనలేదు. దీన్ని తప్పుగా డిఫైన్ చేసి ఈరోజు యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు కాదని చెప్పని తప్పుడు బోధ ఈరోజు చాలా మంది చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఆరాధన అంటే ఏదో తెలియక అలా డిఫైన్ చేస్తున్నారు. దయతో గమనించుకోండి, ఈరోజు మనము ఆరాధన అంటే ఏమిటో నేర్చుకున్నాం. దేవుడు ఆరాధనకు పాత్రుడు, నరుడు ఆరాధనకు పాత్రులు కారు, దేవదూతలు ఆరాధనకు పాత్రులు కారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. మమ్మల్ని కాదు, మమ్మల్ని పూజించొచ్చు, మేము కూడా నీలాంటి నరులమే అని చెప్పన్నాం. ఓకే. దేవదూత అయితే నేను సహదాసుడిని అన్నాడు, మీతో కూడా సహదాసుడు అని చెప్పంటాడు దేవదూతలు. కాబట్టి దేవదూతలు ఆరాధన పాత్రలు కాదు, నరుడు ఆరాధన పాత్రలు కాదు, దేవుడు ఆరాధన పాత్రుడు. దేవుడు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఆరాధన పాత్రలు. ఓకే. ఆరాధనకి వివరణ చూసాం. ఓకే. ఆరాధన నిర్వచనాన్ని చూసాం. దేవుడు యొక్క విలువను లేకుంటే యోగ్యతను బయలుపరిచేటువంటిది ఆరాధన. ఆదివారం నాడు జరిగేటువంటి 5 కార్యక్రమాలే ఆరాధన కాదు. ఆ దేవుడికి మనం ఇచ్చేటువంటి విలువ అయితే ఏదైతే ఉంటుందో, ఆ స్పందన ఏదైతే ఉంటుందో, మర్యాదపూర్వకంగా మనం ఏదైతే ఆయనకు లోపడుతున్నామో దానిని ఆరాధన అన్నారు. వర్షిప్. ఓకే. దేవుని చిత్తం అయితే మరలా కలుసుకుందాం. ఇంకొక అంశాన్ని, అంటే ఈరోజు ఆరాధన పూర్తయింది. ఆరాధన అంటే ఏందో మనము పూర్తి చేసుకుందాం. ఈరోజు ఆరాధన అంటే ఏమి కాదో నేర్చుకుందాం. ఆరాధన అంటే ఏందో నేర్చుకుందాం. ఓకే. సమాజ సేవా కార్యక్రమాలు వేరు, ఆరాధన వేరు అన్నాం. మనం పొందేది ఆరాధన కాదు, దేవుడు మన ద్వారా పొందేది ఆరాధన. సేవా కార్యక్రమాలు వేరు, ఆరాధన కార్యక్రమాలు వేరు అని చెప్పి నేను నేర్చుకున్నాను. ఓకే. ఆరాధన అంతరంగమైనటువంటిది, అది నిరంతరము జరిగేటువంటిది, ప్రతి ఆదివారంలో జరిగేటువంటిది, 5 కార్యక్రమంతో జరిగేటువంటిది ఆరాధన అని చెప్పండి. సేవా కార్యక్రమాలు అయితే మనుషులకి చెందేటువంటి, దేవుడికి చెందేటువంటి సేవా కార్యక్రమాలు. సేవా కార్యక్రమం బహిరంగ చేస్తారు, అంతరంగం జరిగేటువంటి కాదు. ఇవి అవకాశాన్ని బట్టి చేయవచ్చు. చేతిలో డబ్బులు ఉన్నాయో చేయొచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు. ఓకే. అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి, 5 కాకుండా అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి.
ఈ సేవా కార్యక్రమాలు. ఒకే దేవుని కొరకు మనం చేసినటువంటి ప్రతి పని కూడా ఆరాధన కాదు అని నేర్చుకున్నాం. మన జీవితంలో మన కొరకు చేసే ప్రతి పని ఆరాధన కాదు. ఆరాధన అర్ధరహితమైనది, ఉద్రేకంతో చేసేది కాదు. అర్ధరహితంగా ఉద్రేకంతో కేకలు పెట్టడము, హల్లెలూయా అని చప్పట్లు కొట్టడము, కింద పడి దొల్లాడటము, బెబెబెబని అరవడము, అర్ధరహితంగా ఉద్రేకంతో చేసేటువంటిది ఆరాధనే కాదు. ఆరాధన అనేటువంటిది సత్యముతో, ఆత్మతో చేయాలి. కేవలం భక్తితో చేసేటువంటిది కాదు. ఒక క్రమము లేకుండా చేసేటువంటిది, స్వేచ్ఛాయుతంగా చేసేటువంటిది ఆరాధన కాదు. ఓకే. ఆరాధన అంటే దాని యొక్క భావాన్ని, ఆ హృదయ స్పందన, శరీర క్రియలు, హృదయము స్పందిస్తుంది, విధేయత చూపిస్తుంది, గౌరవము, భయం ఉంటుంది. శరీరము తల్ల వంచుతాం, మోకరిస్తాం, సాగిల పడతాం, శరీర క్రియలు. అలాగూ చేసేటువంటిది ఆరాధన. ఓకే. దాని యొక్క అక్షరార్థము శఖ అని నేర్చుకున్నాము, ఆ ప్రోస్కోనియో నేర్చుకున్నాం, వర్షిప్ అని చెప్పని నేర్చుకున్నాం. ప్రోస్కోనియో ఒక శఖ, వర్షిప్ అనే పదాలని మనము డిఫైన్ చేశాం. వాటి యొక్క అర్థము, వాటి యొక్క భావార్థము, అక్షరార్థము నేర్చుకున్నాం. ఇది ఆరాధన అంటే. ఎలా చేస్తే ఆరాధన? దేవుని యొక్క యోగ్యతను, దేవుని యొక్క విలువను మన ద్వారా ఆ బయలుపరిచేటువంటిది ఆరాధన. సంతోషము, మీరందరూ జాగ్రత్తగా వింటూ ఉన్నారు. ఈ రోజుతో ఇది 6-7 భాగాలను మనము ఆరాధన అంటే ఏంటో తెలుసుకుందాం. చక్కగా చదువుతూ ఉండండి, చూస్తూ ఉండండి, మరలా వినండి, చివరిదాకా వినండి. నీ స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు అర్థం కాకపోతే ఫోన్ చేయండి, నేను మీకు సమాధానం ఇచ్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగూ దేవుని పరిచర్యలు మనం కొనసాగుతాం. వందనాలు.